హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నాను. చాలా సింపుల్గా దేవుళ్ళని అయితే అలంకరించుకున్నాను. తులసి అనేది కంపల్సరీ పెట్టాలంట దేవుడికి. సో తులసి చెట్టు ఉంటే జస్ట్ ఆకులు మాత్రమే తీసుకొచ్చి పెట్టాను. మాలైతే ఏమీ కట్టలేదు. అలాగే బియ్య పిండితో దీపం పెట్టాలంట. 2 దీపాలు పెట్టాను. ఇంకొక దీపం మాత్రం తొందరగా కొండెక్కింది. 2 దీపాలు పెట్టమన్నారని 7 ఒత్తులు వేసి పెట్టాలంట. ఆయిల్ అంతా కారింది, బియ్య పిండితో చేసింది కదా. పిల్లలు ఒకవైపు స్కూల్ పిల్లలు హడావుడి, మా పిల్లలు మరొక వైపు తొందరగా పూజ అయిపోవాలని హడావుడి. ఇంకా దేవుడికి ప్రసాదం అయితే పెసరపప్పుతో పాయసం చేశాను. గోధుమ రవ్వ కానీ పెసరపప్పు కానీ చేయొచ్చు అన్నారు, అందుకే పెసరపప్పుతో పాయసం చేశాను. ఇంకా పురుగులు ఆడుతున్నాయని చెప్పి మూత పెట్టేశాను. ఆల్రెడీ నివేదన అయిపోయింది. ఇంకా బనానాస్ పెట్టాను. అలాగే పెసరపప్పు వడపప్పు చేశాను. చేసేదేముంది లేదు, దానికి కష్టపడేదే ఉంటుంది. అయినా ఇది వచ్చేసి పానకం పెట్టాలంట తప్పకుండా, బెల్లం పానకం, మిరియాల పొడి వేసి. ఇది మా పిల్లలు చిన్నప్పుడు ఇస్తారు కదా అన్నప్రాషన్ చేసేటప్పుడు, ఆ గిన్నెలు అన్నమాట ఇవి. మేనమామ ఇచ్చిన గిన్నెలు ఇవి. ఇంకా దేవుడికి తాంబూలం అయితే పెట్టేశాను. వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవిని కూడా పూజించాలంట. మాకైతే విడిగా అంటే అక్కడ లేదు, అందుకని అమ్మవారిని ఈ విధంగా అయితే పెట్టి అలంకరించి పూజ చేశాను. ఫస్ట్ గణేష్కి పూజ చేయాలన్నారు, అందుకే గణేష్కి చాలా సింపుల్గా చేసేసాను. ఇంకా నీళ్ళల్లో కూడా తులసి వేయాలట. వచ్చేసి అక్షింతలు, ఇవన్నీ కూడా గిఫ్ట్గా వచ్చిన గిన్నెలు అంటే ఉంటాయి కదా, వీళ్ళు కుంకుమ బరణలు అవి ఇస్తుంటారు కదా. మా ఇంటి పక్కన పాప మెచ్యూర్ అయితే అప్పుడు ఇచ్చారు ఈ బౌలు కుంకుమ భరణ. ఇదేమో మా రిలేటివ్స్ గృహప్రవేశం అయితే అందరికీ ఇచ్చారు ఈ బౌలు. ఇదిగోండి, బాగుంటుంది. ఇది వచ్చేసి మా పిల్లలు చిన్నప్పుడు అన్నప్రాసినప్పుడు మంచినీళ్ళు తాపించడానికి మా అన్నయ్య తీసుకున్నాడు అనమాట, మేనమామ. ఈ స్పూన్ కూడా అప్పుడు తీసుకున్నదే, మా పాప అన్నప్రాసినప్పుడు. ఇంక ఇవే మా బాబుకు కూడా ఉపయోగించాము. ఈ దీపాలు వచ్చేసి మా పెద్దక్క తీసుకుంది. గృహప్రవేశం అయితే మా పెద్దక్క తీసుకుంది ఈ దీపాలని. ఇవి కూడా మా పెద్దక్కే తీసుకుంది. మా పెద్దక్క ఏమి ఇచ్చినా సరే మా పెద్దక్కే ఇస్తుంది. ఎవరికైనా సరే పుట్టింటి తరపున వస్తాయి కదా, కాకపోతే మాకు మాత్రం మా పెద్దక్కే ఏవైనా కొనిపెట్టడం అనమాట. గృహప్రవేశం అప్పుడే తనే ఇవి ఇచ్చింది. ఇవన్నీ కూడా ఇలా పూజ అయితే చేసుకున్నాను ఈరోజు. ఇది వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నాను, అగరబత్తి స్టాండు, 110 రూపీస్. ఇంకా ఈ దీపాలు నైట్ వరకు అంటే కొంచెం దీపం వెలగటం అనేది చిన్న బిట్ లాగా పెట్టుకున్నాను. మరీ పెద్దగా పెడితే ఆయిల్ అయిపోతుంది కదా. ఇంకా అంటే అసలు కొండెక్కకుండా నైట్ వరకు అలాగే ఉండాలని చెప్పి ఇంకా ఆయిల్ అలా వేసి దాని నిండా పెట్టేస్తాను. చిన్న దీపమే కాబట్టి మనకు నైట్ వరకు కూడా కొండెక్కకుండా ఉంటుంది. అంటే సంధ్యా సమయంలో కూడా దీపం వెలగాలన్న ఉద్దేశంతో నేనైతే దీపాలు ఆయిల్ పోసేసి మరింత అట్లా పెట్టేస్తాను. ఇంకా సాయంత్రం వరకు అలాగే ఉంటాయి దీపం అయితే. ఇదండి మా పూజా విధానం ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.